రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉత్తరాంధ్రలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తోంది, పీక్ లోడ్ సమయాల్లో సవాళ్లను ఎలా అధిగమిస్తోంది అనే అంశాలను ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఈటీవీతో పంచుకున్నారు. ఆ వివరాలు చూద్దాం. ఎల్నినో ప్రభావం వల్ల విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయని మనతో తెలిపేందుకు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఉన్నారు. ఆయన మాటలు తెలుసుకుందాం. సార్, ఎల్నినో ప్రభావం వల్ల ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని లెక్కలు చెప్తున్నాయి. పీక్ లోడ్ ఉన్నప్పుడు ఎలాంటి ప్రణాళికలు వేశారు, దీన్ని ఎలా ఎదుర్కొనబోతున్నారు? ఈ లాస్ట్ 4 months 5 monthsగా చూస్తే కనుక ఎవ్రీ ఇయర్ మనకి డిమాండ్ గ్రోత్ అనేది 7 to 8%, 9% వరకు వస్తుంది. కానీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ మనకి 20%, ఒక జూన్ మంత్లో 25% కూడా డిమాండ్ గ్రోత్ చూసాము. విపరీతమైన హీట్ వేవ్ కండిషన్స్ ఉండడం వల్ల కన్జ్యూమర్స్ అందరూ కూడా ఏసీ వినియోగం పెరగడము, ఏసీ పెనట్రేషన్ కూడా పెరగడము, దీనివల్ల మనకి డిమాండ్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. రిక్వైర్మెంట్ బట్టి అవసరమైతే షార్ట్ టర్మ్ మార్కెట్లో, డే హెడ్ మార్కెట్లో పర్చేస్ చేస్తూ, ప్లస్ దానికి సరిపడగా నెట్వర్క్ ఎక్కడైతే స్ట్రెంథనింగ్ అవసరమో అది సబ్స్టేషన్స్ అయితే సబ్స్టేషన్స్, అడిషనల్ పవర్ ట్రాన్స్ఫర్ సబ్స్టేషన్లో అడిషనల్గా పవర్ ట్రాన్స్ఫార్మర్స్ కావాలైతే ఎక్కడైనా లైన్స్ ఓవర్లోడెడ్గా ఉంటే దానికి కావాల్సిన శాంక్షన్స్ ఇచ్చి వర్క్స్ చేపిస్తున్నాము. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ లెవెల్లో కూడా ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడింగ్ ఉంటే అవి కూడా ఎప్పటికప్పుడు రీప్లేస్ కానీ లేకపోతే అదనపు ట్రాన్స్ఫార్మర్ పెట్టడం కానీ చేస్తున్నాం. వర్షాలు తక్కువగా పడుతున్నటువంటి ఈ తరుణంలో వ్యవసాయం పైన, బోర్ల పైన ఆధారపడి వ్యవసాయం చేసేటువంటి రైతులు ఎక్కువ సమయం బోర్లను వినియోగిస్తున్నారు. వారికి నిరంతరాయంగా విద్యుత్ని అందించేందుకు ఎలా ప్రణాళికలు చేశారు? వ్యవసాయానికి కూడా మనం లాస్ట్ 4 yearsగా గాను 9 hours డే టైమ్ పవర్ సప్లై ఇస్తూ ఉన్నాము. 8 to 5 కొన్ని చోట్ల, 9 to 6 కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఈ మనకి లోడ్ బట్టి అక్కడ కండిషన్ బట్టి ఇస్తూ ఉన్నాము. సో ఈ ఎల్నినో ప్రభావం వల్ల కొంచెం వర్షపాతం తక్కువ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ మనకి అగ్రికల్చర్ డిమాండ్ అనేది గ్రోత్ కనిపిస్తోంది. ఈ వర్షాకాలంలో జనరల్లీ చాలా లోగా ఉంటుంది అగ్రికల్చర్ డిమాండ్, బట్ ఈ ఇయర్ కొంచెం అగ్రికల్చర్ డిమాండ్ బాగానే కనిపిస్తుంది. సో దీనికి గాను మనకి డే టైం పవర్ కాబట్టి దీంట్లో డెఫినెట్గా మనకి చాలా సోలార్ పవర్ అనేది అవైలబుల్గా ఉంది. సో సోలార్ టైంలో మనకి ఇవ్వడానికి ఎప్పటికీ ఇబ్బంది అనేది లేదు. సో కానీ ఎక్కడైనా లోకల్గా ఎక్కడైనా బ్రేక్ డౌన్స్ కానీ లేకపోతే ఎక్కడైనా మెయింటెనెన్స్ కోసం ఏదైనా వర్క్స్ చేసినా ఎంత త్వరగా అయితే మనం రీస్టోర్ చేయగలమో అంత త్వరగా రీస్టోర్ చేయించి 9 hours పవర్ సప్లై అనేది డెఫినెట్గా మెయింటైన్ చేస్తున్నాము. ఎక్కడైనా బ్రేక్ డౌన్ వల్ల కానీ మెయింటెనెన్స్ వల్ల కానీ కొంచెం ఒక 1-2 hours డిలే కానీ 1-2 hours ఇవ్వలేకపోతే దానికి ఈవినింగ్ టైం కాంపెన్సేషన్ కూడా చేస్తున్నాం. విపరీతమైన విండ్ స్పీడ్ బాగా పెరిగి గాలులు వచ్చి ఈ పెద్ద పెద్ద చెట్లు పడిపోయి దానితో పాటు పోల్స్ ఇరిగిపోవడం ఇటువంటివి బాగా ఫేస్ చేశాము. సో దానికోసము ఎక్కడైతే ప్రతి మండల్లో ప్రతి సెక్షన్లో కూడా ఈ పవర్ సాస్ ఇటువంటివన్నీ కూడా మెటీరియల్స్ అనేది అవైలబుల్గా పెట్టాము. మళ్ళీ ఫ్రెష్గా కూడా చాలా పవర్ సాస్ ఈ ఇయర్ కొనడం జరిగింది. కొని ఎక్కడైతే ఇటువంటి మెయిన్గా ఈ ట్రీ డ్యామేజెస్ వల్ల జరుగుతున్నాయో అక్కడ ఇమీడియట్గా రీస్టోరేషన్ చేయడం కోసము కార్పొరేట్ ఆఫీస్ నుంచి డివిజన్ ఆఫీస్ వరకు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి దాన్ని క్లోజ్గా మానిటర్ చేస్తూ యాజ్ క్విక్గా దాన్ని రీస్టోర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. లాస్ట్ 1-2 yearsలో థర్మల్ ప్లాంట్స్ బాగా మనకి వచ్చాయి. కృష్ణపట్నంలో కానీ విజయవాడలో కొత్త థర్మల్ పవర్ స్టేషన్ కానీ. సో దీనివల్ల మనకి మోస్ట్లీ ఇబ్బంది అనేది ఉండకపోవచ్చు. ఇంకొకటి మనకి మాన్సూన్ సీజన్ కాబట్టి విండ్ పవర్ కూడా త్రూ అవుట్ ద డే అవైలబుల్గా ఉంటుంది. సో ఎక్కడైనా మనకి ఎవ్రీ డే బేసిస్లో సమ్ షార్టేజ్ కనిపిస్తే కనుక డే హెడ్ మార్కెట్లో పవర్ అనేది పర్చేస్ చేసి దానికి వినియోగదారులకు అందిస్తుంది. గోదావరి పుష్కరాల్లో మెయిన్గా మనకి రాజమండ్రి టౌను, కొవ్వూరు ప్లస్
ఏవైతే కోనసీమ, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్, కాకినాడ డిస్ట్రిక్ట్స్లో కొన్ని ఘాట్ ఏరియాస్లో లోడ్ అనేది మనకి పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకుని రిక్వైర్డ్ సబ్స్టేషన్స్ కానీ లైన్స్ వర్క్ వీటన్నిటికీ టెండర్లు పిలిచాము. కంట్రోల్ అండ్ మానిటరింగ్ ఉండడం కోసము స్కాడా నెట్వర్క్ ఏదైతే రిమోట్గా మనము సబ్స్టేషన్స్ అన్నిటినీ కూడా మానిటర్ చేయడానికి, అలాగే ట్రాన్స్ఫార్మర్ లెవెల్లో కూడా మానిటర్ చేయడానికి ప్రతి ట్రాన్స్ఫార్మర్కి స్మార్ట్ మీటర్ పెట్టడం జరుగుతుంది. సో దట్ ఎక్కడైనా ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా ఇమీడియట్గా మన కంట్రోల్ సెంటర్కి తెలుస్తుంది. రాజమండ్రిలో మెయిన్ ఘాట్ ఏరియాస్ కోట్లింగాల్ ఘాట్ నుంచి మన ఇస్కాన్ టెంపుల్ ఘాట్ వరకు అన్ని ఘాట్ ఏరియాస్ కూడా అక్కడ ఎటువంటి ప్రమాదాలు, విద్యుత్ ప్రమాదాలు ఇటువంటివి జరగకుండా ఉండాలని చెప్పి ఈ ఓవర్ హెడ్ నెట్వర్క్ అంతా తీసేసి అక్కడ అండర్ గ్రౌండ్ కేబులింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఒకటి విజిబిలిటీ వైజ్ చాలా అందంగా ఉంటాయి ఘాట్స్, రెండు అక్కడికి వచ్చే పిలిగ్రిమ్స్ ఎవరికి కూడా నో డేంజర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. కెమెరామెన్ నరేష్తో కృష్ణమ్నాయుడు, ఈటీ న్యూస్, విశాఖపట్నం నుంచి.